వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరిందని టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని జగన్ పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నత్తనడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఇదే సభా వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అభ్యర్థులను పరిచయం చేస్తున్న సమయంలో బాలినేనిని ఉద్దేశిస్తూ కాబోయే మంత్రి అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో తన ఆధిపత్యం తగ్గుతోందంటూ బాలినేని శ్రీనివాస్ అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ ఇప్పుడు కాబోయే మంత్రి అంటూ బాలినేనిని పేర్కొనడం బుజ్జగింపు ప్రయత్నంగా తెలుస్తోంది. అందరూ ఉన్నారు, మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు, కాబోయే మంత్రి కూడా అందరూ ఉన్నారు, మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు, కాబోయే మంత్రి కూడా